న్యూస్ 360 ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. లెజెండ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య తురుమెల్ల కళ్యాణ్ అనే ఒక ప్రఖ్యాతమైనటువంటి కవయిత్రి, అంతేకాకుండా ప్రముఖ విద్యావేత్త, మోటివేషనల్ స్పీకర్, రేడియో జాకీ, ఇలా అనేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్త్రీ, పరిపూర్ణమైనటువంటి కవిత్వపు జ్ఞానం ఉన్నటువంటి ఒక కవయిత్రి మన ముందున్నారు. ఆమెతో ఇవాళ లెజెండ్ కార్యక్రమంలో ముఖాముఖి కొనసాగిస్తాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా న్యూస్ 360 ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఒక కవయిత్రిగా గుర్తింపు తీసుకువచ్చి నన్ను ఇంతగా ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినందుకు న్యూస్ 360 ఛానల్ వారికి, కళారత్న డాక్టర్ పికి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు అంటే ఇక్కడ లెజెండ్ అనేది కార్యక్రమం. నా దృష్టిలో లెజెండ్ అనేటువంటి ఏ రంగంలో ఎవరు నిష్ణాతులైనా వాళ్ళంతా లెజెండ్స్ అనమాట. లెజెండ్ అంటే ఏదో పబ్లిసిటీను మార్కెటింగ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి పూర్ణ సుంటలు స్వభావపూజ్యులైరి అన్నారు. అలా పూర్ణ సుంటలు కూడా లెజెండ్స్గా ఉన్నటువంటి ఉన్నారు. కానీ ఈ ఛానల్లో ఈ లెజెండ్ కార్యక్రమంలో వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, లెజెండ్స్ అన్నారు. అయితే ఇక్కడ ఒకటి విషయం అండి, ఈమె కలం నా గలం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటిని ఇటీవల ఆమె రిలీజ్ చేశారు. ఈ కవితా సంపుటిలో అక్షర సత్యం కలం నా బలం, కలం నా తోడున్నంత కాలం నా మనసు స్వచ్ఛం స్ఫటికం నిశ్చలం అని ఆమె తనను తాను అద్భుతమైనటువంటి ఒక కవిత్వంగా శిల్పీకరించుకున్నటువంటి కవయిత్రి ఈమె. అందుకే ఈమె తురుమెల్ల అంటారు. ఈమె తురుమెల్ల కళ్యాణి అంటే అది ఇంటి పేరు తురుమెల్ల అన్నారు. కానీ ఈమె కవిత్వం అంతా కూడా ఒక స్త్రీవాదానికి సంబంధించి, అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు వీటికి సంబంధించి ఉంటుంది. వీటిపైన ఆమెను ప్రశ్నిద్దాం. మేడం గారు, ఇందులో మీరు స్త్రీవాదానికి సంబంధించి అటువంటి కవితలు కూడా చాలా రాశారు. అంటే ఇప్పుడు అస్తిత్వ ఉద్యమాలు అంటే స్త్రీవాదం కావచ్చు, అదేవిధంగా దళిత బహుజన వాదాలు, మైనారిటీ వాదాలు అన్నీ ఇప్పుడు గతంలో ఉన్నంత ఉధృతంగా లేవు. అయినప్పటికీ మీరు కొత్త డిక్షన్తోన స్త్రీవాదం పైన ఇందులో కవితలు రాశారు. ఈ విధంగా స్త్రీవాదం నేపథ్యంలో కవిత్వం రాయాలని ఎందుకు అనిపించింది? నేను చిన్నప్పటి నుంచి, చాలా మంచి ప్రశ్న సార్. చిన్నప్పటి నుంచి నేను నా చుట్టుపక్కల చాలామంది స్త్రీలు అనుభవిస్తున్నటువంటి బాధల్ని నా కళ్ళారా చూసి మనసు చెలించిపోయేది. చాలా వైట్ కాలర్ పీపుల్ కూడా, నాకు తెలిసిన నా చుట్టుపక్కల వైట్ కాలర్ పీపుల్ కూడా, అందుకే ఒక కవితలో ఒక దగ్గర అంటానన్నమాట, ఆడదంటే అంటారందరూ ఆకాశంలో సగం అంటూనే చేస్తారు ఆమె బ్రతుకు ఆగమాగమని. బయట సభలెక్కి ఎంతో ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ఆ ఇంట్లో ఆడది తన భార్య విషయానికి వచ్చేసరికి ఆవిడ పడే వేదన ఆ 4 గోడలకు, ఆ కిటికీలకు మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఒక రకమైనటువంటి హింస అనేటువంటిది, గృహహింస అనేటువంటిది ఇప్పటికీ ఉంది సార్. పెదవి గడప దాటించలేక ఎంతో మంది, ఎన్ని నిర్భయ చట్టాలు రానివ్వండి, 498 కేసులు రానివ్వండి, ఎన్నైనా కానీ ఆడదానివి ఓర్చుకో అని అంటారు. కానీ అందుకే ఒక దగ్గర ఒక కవితలో అంటాను సార్, రాముణ్ణి రావణుణ్ణి కన్నది అమ్మే, ఒకరి వల్ల ఖేదం మరొకరి వల్ల మోదం. ఎక్కడుంది తారతమ్యం? ఎలా మార్చగలం పిల్లల భవితవ్యం రసరమ్యం? వారి పెంపకంలోనే, బాధ్యత నిర్వర్తించడంలోనే. ఎంతసేపు ఆడపిల్లని ఇలా ఉండు అలా ఉండు, బయటికెళ్ళకు ఇలా చేయి అంటారే కానీ బయటికెళ్ళే మగపిల్లవాడితో, బయట ఆడపిల్లలతో ఎలా మెలగాలి, ఎలా గౌరవించాలి అనేది ప్రతి తల్లి నేర్పగలిగిన నాడు ఇలాంటి అత్యాచారాలు కానీ, ఏ విధమైన లైంగిక వేధింపులు కానీ జరగవని నా అభిప్రాయం సార్. ఇప్పుడు అత్యాచారాలు, లైంగిక వేధింపులు చాలామంది ఏమంటారంటే, ఆ స్త్రీలు బయటకు ఎందుకు రావాలి, ఇప్పుడు చాలామంది అంటే ఇంకా ఫేటలిస్టిక్ వ్యూస్, ట్రెడిషనల్ వ్యూస్ మన సమాజంలో ఉన్నాయి. ఏమి పురుషుడు తిరగక, అంటే మగవాడు తిరగక చెడిపోయాడు, ఆడ తిరిగి చెడిపోయింది, ఇలాంటి
భావజాలాన్ని అవును సార్. మనం ప్రచారం చేస్తూనే ఉన్నారు. అవును సార్. ఇక్కడ డిస్క్రిమినేషన్ చాలా ఉంది. మరి ఇలాంటి దానిపైన మీరు చాలా కవితలు రాశారు. అవును సార్. సరే, ఈ కవితల గురించి మీరు మధ్యలో తర్వాత ఒక కవిత చదువుతున్నాను. అంటే ఇది ఒక వివక్షతో కూడినటువంటి సమాజంలో ఒక స్త్రీగా మీరు చాలా బాధపడి, అవును సార్, మీరు కేవలం మీ పర్సనల్ బాధ కన్నా సమాజాన్ని చూసి, సాటి స్త్రీలను చూసి రెస్పాన్స్ అయ్యి చాలా హైలీ సెన్సిటివ్ ఉన్నటువంటి ఒక కవయిత్రిగా మీరు ఈ కవిత్వం రాశారు. అంతేకాకుండా మీరు చాలా మోటివేషనల్ క్యాంప్స్, వ్యక్తిత్వ వికాసం, వాటి గురించి కాస్త చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం బాగా అలవాటు సార్. ఈవెన్ మిరపకాయల బజ్జీలు తీసుకొచ్చిన నాన్నగారు ఆ పేపర్ కూడా అందరూ తినేసి హడావుడిగా ఆడుకోవడానికి వెళ్ళిపోతే నేను మాత్రం ఆ పేపర్లో ఏముందో చదివి తర్వాత నలిపి పడేసేదాన్ని. అంత ఇష్టం. ఆదివారం పదబంధం పజిల్స్ వస్తే అది కంప్లీట్ చేసే వరకు కదిలేదాన్ని కాదు. సో ఇలా చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అనేది బాగా అలవాటైంది. సో ఇలా చదువుతూ మీరు ఈ కవిత్వం రాయడం నెమ్మదిగా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే వాషింగ్ పౌడర్, నిర్మా, బర్మా ఇలాంటివి ఏవో చూసి అదే కవిత్వమేమో, చిన్నతనంలో తెలియక అంత్యప్రాసలతో రాసేదే కవిత్వమేమో అనే ఒక అపోహతో 9th క్లాస్లో నేను నా ఫస్ట్ కవిత రాశాను సార్. సో అలా రాసి ఇంకా ఏంటంటే నా పేరు పేపర్లో చూసుకోవాలనే ఉద్దేశంతో ఆదివారం మ్యాగజైన్కి లెటర్స్ రాస్తూ ఉండేదాన్ని. అలా 1-2 సార్లు చూసుకుని చాలా మురిసిపోయాను. ఇక స్కూలింగ్ ఫస్ట్ నుంచి రాస్తూ మీరు కవిత్వం ఒక పక్క రాస్తూ ఉన్నారు. మాకు ఈ మోటివేషనల్ స్పీకర్గా ఎలా మారారు? మోటివేషనల్ స్పీకర్గా అంటే చాలా మంది డిప్రెషన్కి లోనయ్యేవాళ్ళు సార్. నా తోటి విద్యార్థిని, నాతో చదువుకునే వాళ్ళు ఇంట్లో పడే సవతి తల్లి బాధలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఒక ఫ్రెండ్ నా కళ్ళెదురుగా సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. సో అది నా మనసును బాగా కలిసివేసింది, చాలా కలిసివేసింది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి? యువత రేపటి భవిత, వాళ్ళు లేకపోతే భారతదేశ భవితవ్యం లేదు. సో ఇలా నేను స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక మోటివేషనల్ క్లాసెస్ తీసుకుని, వాళ్ళు ఏమీ లేదు దానికి ముందుగా నేను వాళ్ళకి ఇవ్వాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు రీడ్. సో నేను బివి పట్టాభిరామ్ గారు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప యండమూరి గారి మైండ్ పవర్, విజయానికి 5 మెట్లు, ఇలాంటి చాలా బుక్స్ నిరంతర అధ్యయనం చేసే వాళ్ళు తప్పకుండా ఒక గొప్ప వక్త అవ్వగలరని నేను బలంగా నమ్ముతాను సార్. అందుకే ఒక దగ్గర పుస్తకాలు ఇవాళ రేపు మొబైల్కి బానిస అవుతున్నారు. పుస్తకాలు పురుగులు పడుతున్నాయి, పుస్తకాల పురుగులు లేక అని ఒక కవితలో రాశారు. సో అలా అన్నమాట. పుస్తకాలు ఎవరైతే వ్యసనంగా అలవాటు చేసుకుంటారో, పుస్తకాలను బాగా చదివేవాళ్ళు పుస్తకాల పురుగు అనేవాళ్ళు. అదే చదవక పురుగులు పడుతున్నాయి, పుస్తకాల పురుగులు లేక పుస్తకాలకు పురుగులు పడుతున్నాయి అని చాలా ఆవేదనతో అది కూడా రాయడం జరిగింది సార్. ఒక్క కేవలం స్త్రీవాదమే కాదు, సమాజంలో జరిగే ప్రతిదీ నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి, నాకు ఫస్ట్ మ్యాక్సిమ్ గోర్కి అమ్మగారు బాగా ఇష్టం సార్. అది ఒకటి నన్ను బాగా ప్రభావితం. నేను ఎంఏ హిందీ పండిట్ సార్. ప్రేమ్చంద్ సాహిత్యం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. ఆయన అంతా సామాజిక ఇతివృత్తంతో రాశారు. సో ఇలా గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవడం వల్ల నాలో వై కాంటాక్ట్, నేనెందుకు రాయకూడదు, నేనెందుకు వేరే వాళ్ళని ఇన్స్పైర్, ఇప్పుడు నేను ఏ ఎండమూరి గారినో ఇంకొకరినో తెచ్చి వాళ్ళకి మోటివేషనల్ ఇవ్వలేను. సో నేను ఏవైతే చదువుకున్నానో వాటికి సాధారణ స్థితులను అన్వయిస్తూ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ అలా 2-3 సూసైడ్ కేసులు కూడా బయటకు తీసుకురాగలిగాను. కవితల్లో కూడా పర్సనాలిటీ ఎందుకు అడిగానంటే అది కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒక కవితలో బంధనాల్లో బంధింపబడిన వారికి తెలుసు స్వేచ్ఛ విలువ, అంతే కదా సార్. అంటే స్త్రీకి ఎటు తిరిగి మీకు ఆ యొక్క స్త్రీల యొక్క వేదన, బాధ, ఇది చాలా కవితల్లో రాశారు. ఇక్కడ కూడా భూమాత నిండు ముత్తైదువుల నేల నలు చెరువుల త్యాగాల తలుపు లీనేల పచ్చని పంటలను ఈనగలదు అని చెప్పేసి కొన్ని చోట్ల రాశారు. అంటే ప్రకృతిని కూడా మీరు అక్కడ కూడా భూమాత సహనం అంత గొప్పది, స్త్రీకున్న సహనం అంత గొప్పది అని చెప్పడం అన్నమాట. అదే విధంగా మీరు తొక్కిన చోటే మొక్కాయి అని చెప్పేసి, అంటే ఈ మీ కవిత శీర్షికలు కూడా చాలా మోటివేషనల్ గా ఉంటాయి.
అంటే భావగర్భితంగా కొద్దిగా ఉత్తేజం కలిగించే విధంగా ఉంటాయి. సప్రెస్ చేయగానే ఇదవ్వకుండా కృంగిపోకుండా నేను ఇంతే నా లైఫ్ ఇంతే అని కృంగిపోకుండా ఇప్పుడు తొక్కిన చోట మొక్క ఎదగాలి అని. తొక్కిన చోటు నీకు తగిలిన గాయం గుండెకు ఓర్చుకోలేనంత కష్టం. తన్నిన చేతులు నిన్ను తగ్గించాలని చూస్తున్న ఆశ, కానీ నీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఆకు రాలిన మొక్కకి వసంతం లాంటి ఆశ అన్నారు. అది గొప్ప ఎక్స్ప్రెషన్. ఆకు రాలినటువంటి మొక్కకి వసంతం లాంటి ఆశ అని. అట్లా అంటే ఇప్పుడు ఆకులు రాలినప్పుడు చెట్టు ఏం చేస్తుంది? వసంతం కోసం ఎదురు చూస్తుంది. ఎన్ని చెదలు తింటున్నా పురుగులు దాడి చేస్తున్నా అలాంటి ఒక ఆశ మనిషికి అని కంపేర్ టు, అంటే మీ కవితలలో నేను గమనించింది ఏంటంటే బీయింగ్ ఏ కవిత్వం అంటే పొయిటిక్ డిక్షన్ రాసిన ఒక క్రిటిక్గా ఒక అద్భుతమైన నేచురల్ సింబల్స్తోనూ న్యాచురల్గా మీరు మెటాఫర్లు కానీ సిమిలీస్ కానీ వాడకంలో కానీ మీదైనటువంటి ఏదో ఒక తెలియని ఒక దాంట్లో గజలియత్వం అంటారు, గజల్ శిల్పంలో అట్లాంటి ఒక శిల్పము మీ కవితల్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రత్యేకంగా దానికి కారణం ఏమంటుంది సార్? నేను ప్రత్యేకంగా ఇదే ఎంచుకోవాలి అని కాదు, నేనే స్వయంగా నన్ను నేనే తీసుకుంటాను సార్. ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళని తీసుకోవడం ఎందుకు? 23 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్స్లో చేస్తున్నాను. జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చి రాక చాలాసార్లు ప్రయత్నించి దగ్గర దాకా వెళ్ళి హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు సార్. అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ టీచర్స్ అంటే రిక్రూట్మెంట్ జరగక డిఎస్సిని ఇవి లేట్ కావడం వల్ల చాలా మంది ఏజ్ కూడా చాలా బాగా అయిపోయి వాళ్ళు నిరుద్యోగంతో చాలా నాదే. అయితే గవర్నమెంట్ లక్కీలీ ఒక 2 years ఎక్స్టెండ్ చేయడం వల్ల చివరి అవకాశం ఇంకొక సంవత్సరమే ఉంది నాకు. అయితే నేను పరీక్షకు వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక గడ్డు పరీక్షే. ఎందుకు అంటే నీ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, నీకు ఇప్పుడు పరీక్ష రాయాల్సిన అవసరం ఏంటి? నీ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, నీ కూతురు బీటెక్ చదువుతుంది, ఇంకా పరీక్షలు రాస్తావా అంటే ఏంటంటే క్రిటిసైజ్ చేయడం అవసరమా? మీ హస్బెండ్ ప్రభుత్వ ఉద్యోగి కదా, అవసరమా? వాళ్ళు ఏంటంటే ఆడది అంటే మొగుడికి వండి పెట్టాలి, బానిసానని సార్, వండి పెట్టాలి, ఇంటి బాగోగులు చూసుకోవాలి, పిల్లల్ని సెటిల్ చేస్తే సరిపోతుంది, ఒక స్త్రీగా అది చాలు, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. కానీ స్త్రీకంటూ ఒక స్వావలంబన రావాలి, ఒక సాధికారత రావాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి అని స్త్రీలే కోరుకోవట్లేదు. శోచనీయమైన స్థితి సార్. నేను ఎగ్జామ్కి సీక్రెట్గా వెళ్ళిన, భయపడి దాక్కుండా ఈ సందులోంచి వెళ్ళకుండా ఈ సందులోంచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సార్. వెళ్ళి ఎదురవ్వడం ఆలస్యం. ఏంటి ఈ వయసులో కూడా పరీక్షలు రాస్తున్నారు? అది ఆ పరీక్ష కన్నా ఈ పరీక్ష నాకు గడ్డు పరీక్ష అంటే అడుగడుగున అవమానాలు, ఒక రకంగా చెప్పాలి అవమానమే సార్. మానసికంగా కృంగదీతకి ఒకలాంటి సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ సార్ 23 సంవత్సరాలు నేను కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్స్లో చేసి చివరి అవకాశంగా నేను చాలా పట్టు వదలని విక్రమార్కుల్లా చివరి ప్రయత్నం 2 జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి సార్. నేను ఎంఏ హిందీ పండిట్, 2 పోస్టులు ఉన్నాయి, దానిలో ఒకటి నాది అని బలంగా నమ్మి పగలు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ రాత్రి 1:30-2 వరకు అది ఒక కసి అన్నమాట. కసి నేను ఖచ్చితంగా సాధించి తీరాలి. అంటే 2 పోస్టులు ఉన్నా ఒక పోస్ట్ ఒకటి నాదే ఫిక్స్ అవ్వాలి. నేను చెయ్యలేను, నా ఏజ్ అయిపోయింది. రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా, అయినా నాకే వస్తుందని ఎలా అనుకున్నారు? ఓసీలో మొత్తం ఓవరాల్ గా 3 ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ మొత్తంలో 3 పోస్టులు ఉన్నాయి. కేటగిరీలను కొట్టారు. ఓసీనే సార్. నేను ఐ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ. సో 2 ఓసీకి ఉన్నాయి, 1 ఎస్సీ కమ్యూనిటీ. ఆ 2 పోస్టులు మొత్తం 3 ఉన్నాయి జిల్లాలో. ఆ 3లో 2 పోస్టుల్లో ఒకటి నాకు డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది సార్. నౌ ఐ హావ్ బీన్ రిక్రూటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. గర్వంగా చాలా సంతోషంగా చెప్పుకోవాలి. నౌ ఐఎమ్ ఏ రోల్ మోడల్ ఇన్ మై డిస్ట్రిక్ట్ సార్. ఎందుకంటే ఈ ఏజ్ అంటే 44 సార్, 44 నాది ఏజ్. ఈ ఏజ్లో నేను గవర్నమెంట్ జాబ్ సాధించడం అంటే ఎన్ని అబ్స్టకిల్స్ ఉంటాయి.
ఆరోగ్యం సహకరించదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, బయట కార్పొరేట్ అక్కడ ఇక్కడ. సో అలా సార్ కూడా దగ్గర కాదు, కాస్త దూరం అనమాట. రోజు 25 కిలోమీటర్స్ జర్నీ చేసి రావాలి. సార్ బాగోగులు, ఇంట్లో అత్తగారు పెద్ద ఆవిడని చూసుకో, వాళ్ళ సపోర్ట్తో నేను చాలా కష్టపడ్డాను సార్. మొత్తానికి మరి మీరు ఇవన్నీ చేస్తూ ఈ రేడియో జాకీను తర్వాత ఈ పర్సనాలిటీ వ్యక్తిత్వ ఈ క్లాసులు ఇవన్నీ ఎప్పుడు తీసుకునేవాళ్ళు? సార్ మంచి ప్రశ్న సార్. నేను ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెంలో మాకు వాయిస్ టెస్ట్ చేసి తీసుకున్నారు సార్ 16 సంవత్సరాల క్రితం. సో అప్పట్లో 2-3 డ్యూటీస్ ఇస్తారు వాళ్ళకి, ప్రతిరోజు ఇవ్వరు సార్. అది పర్మనెంట్ కాదు, క్యాజువల్ అనౌన్సర్స్ అని తీసుకుని వాయిస్ టెస్ట్ చేసి తీసుకుంటారు అనమాట. సో అలా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో నేను రేడియో జాకీగా ఎంటర్ అయ్యి నాటికలు, కథానికలు, కథలు అన్నీ రాసి నాటికలు రాసి నా స్కూల్ పిల్లలతో ప్రదర్శింప చేయడము, అన్నీ మోటివేషనల్గా అప్పటికప్పుడు స్కిట్స్ ప్రిపేర్ చేసి పిల్లల్లో మోటివేషన్ క్రియేట్ చేయడము. నాకు ఎప్పుడు ఈ టైం అని కాదు సార్, ఎప్పుడు దొరికితే అప్పుడు ఎవరికి అవసరమైతే వారికి కౌన్సిలింగ్. రేడియో జాకీగా కూడా చేశారు, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ చేశారు, ఒక పక్క బోధన చేశారు సార్. ఈ బోధనలో కూడా జాయ్ఫుల్ లెర్నింగ్ బోధన కూడా మీరు చేసినట్టు విన్నాను. పిల్లల్లో పాటలు అంటే పాటలుగా చేసి వాళ్ళకి బోధించి మీరు చక్కగా పాడగలరు కూడా. అదేవిధంగా అంటే ఒక స్త్రీలు అంటే ఒక గృహిణిగా ఉంటూ ఒక పట్టుదలతో చదివి మరి అంటే నిజమైన రియల్ లెజెండ్స్ అంటే మీలాంటి వాళ్ళనే నా దృష్టిలో. ఎందుకంటే అన్ని సరుకులు ఉంటే వంట ఈజీ అన్నట్టుగా అన్ని ఉంటే కాదు, లేకుండా చోట క్రియేట్ చేసుకోవడం అనేది దట్ ఈస్ ఎ గ్రేట్ అనమాట. అందులో ఇలాంటి ఒక అద్భుతమైన అంటే యూనివర్సిటీ నాకు బాధ అనిపించింది అంటే యూనివర్సిటీ వాళ్ళు లక్షల జీతాలు తీసుకుని 22 ఏళ్ళకి ప్రొఫెసర్లు అంత దూరి వాళ్ళు కూడా చేయలేని పని మీలాంటి వాళ్ళు చేస్తున్నారు. అందుకే మీలాంటి వాళ్ళు వెలుగులోకి రావాలి. ఇందులో ఒకటి మీకు ఇష్టమైనటువంటి ఒక కవిత చదవండి, తర్వాత ఇక్కడ కలం నా గళం అని నేను తీసుకోవడంలో ఉద్దేశం సార్, నా గళం అంటే ఇక్కడ ఒక స్త్రీ గళం అని. ప్రతి చోట స్త్రీ నువ్వు ఆడదానివి నోరు మూసుకో అంటూ ఉంటారు సార్. సో ఆడది మాట్లాడలేని ప్లేస్లో కలమే గళమే వ్యక్తపరుస్తుంది ఉద్దేశ్యంతో స్త్రీలందరి తరఫున నేను ఈ కవితలు చాలా వరకు, అంటే ఇది ఒకటే కాదు, స్త్రీవాదమే కాదు, అన్ని వాటిల్లో స్త్రీవాద కవితలు ఎక్కువగా ఉన్నాయి. సో స్త్రీ వివాహ విద్యనాశాయ అని చెప్పి స్త్రీకి వివాహం అంటూ ఉంటారు, కానీ అది ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు. కానీ అర్థం చేసుకునే భర్త దొరికితే వెల్ అండ్ గుడ్, ఆడదాని లైఫ్ చాలా బాగుంటుంది. కానీ చాలా వరకు ఎంతసేపు ఆడదాన్ని అణగదొక్కాలనే చూస్తున్న పురుషాధిక్య సమాజంలో ఉన్నాము. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్షర సత్యం సార్. ఇక్కడ 3 ముళ్ళ కంచె అని ఒక కవిత సార్. దానిలో బంధనాల్లో బంధింపబడిన వారికే తెలుసు స్వేచ్ఛ విలువ, బాధను పెదవి గడప దాటించలేక మగ్గుతున్న మగువ 3 ముళ్ళ కంచెలో ఇరుక్కుని 6 అనుభవిస్తూ అతివా మౌనంగా తలగడలో తటాకాలు నింపడం తప్ప ఏమీ తెలియని తరుణి. తలగడలో తటాకాలు నింపడం తప్ప ఏమీ తెలియని తరుణి. ఎన్ని బిల్లులు పాస్ అయితే ఏం లాభం, చూపకున్న మగువ తెగువ ఏమిటో ఏమిటో అంటారంతా ఆడదంటే ఆకాశంలో సగం అంటూనే చేస్తారు ఆమె బతుకు ఆగమాగం. సమాజం వివక్షపై కక్షగట్టి పాశుపతాస్త్రం సంధించేదెన్నడో సంకెళ్లను తెంపుకుని లలన స్వేచ్ఛా విహంగమయ్యేదెన్నడో. చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఇక్కడ కొత్త ఎక్స్ప్రెషన్ ఏంటంటే తలగడలో తటాకాలు, అది అంతకన్నా అభివ్యక్తి. అంటే స్త్రీ తలగడలు ఎంత కన్నీరు కాలుస్తుంది, తటాకాలు చెరువులు అంటే చెరువులతో కన్నీళ్ళను పోల్చడం అనేటువంటిది కొత్త అభివ్యక్తి. అంటే ఆ ఎక్స్ప్రెషన్, దాన్నే భావ తీవ్రత అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ఈ కవితని
బాగా విన్నటువంటి స్త్రీకి అర్థమవుతుంది తన బాధ ఆ ఏమిటో బాధ ఏంటనేది తనకు అర్థమవుతుంది. అంటే స్వేచ్ఛ అనేటువంటి చాలా ముఖ్యంగా కంటెంట్గా సంక్షిప్త సుందరంగా కవితను నిర్మాణం చేశారు. ఇలాంటి కవితలు చాలా రాశాము, రాసినందుకు నీకు అభినందనలు. అంటే మీలాంటి స్త్రీలంతా అంటే ఒక ఉపాధ్యాయుని అంటే పాఠశాల గదుల్లోనే తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుందని కొఠారి కమిషన్ 1964, 66 మధ్య వచ్చింది. ఆ కమిషన్లలో చెప్పారన్నమాట తరగతి గదులు దేశ నిర్మాణం అంటే అసలు దేశముఖ్ కమిటీ ఒకటి వచ్చింది 1957లో. దుర్గాబాయి దేశముఖ్ కమిటీలో ఏం చెప్పారంటే స్త్రీలే టీచర్లు కావాలి, వాళ్ళనే సున్నితత్వం ఉంది, ఒక ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, బోధన అద్భుతంగా చేయగలరు, వాళ్ళు ఆలించి పాలించి చేసినట్టుగా వాళ్ళు కావాలన్నారు. అలాగా మీరు ఒక ఉపాధ్యాయునిగా, ఒక కవయిత్రిగా, ఒక మోటివేటర్గా ఇలా అనేక రంగాల్లో మీరు చాలా ముందడుగు వేస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే ఇక్కడ లెజెండ్ అంటే ఏదో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉండేవాళ్ళు లేకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కాదు నా దృష్టిలో. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పేద పిల్లలకు చదువు చెప్పేటువంటి టీచర్లు కూడా లెజెండ్స్. ఎందుకంటే స్విట్జర్లాండ్లో ప్రధానమంత్రి కన్నా టీచర్కి ఎక్కువ గౌరవం ఇస్తారు అక్కడ. అట్లా ఈ సందర్భంగా మీరు కొన్ని అవార్డులు కూడా తీసుకున్నట్టు విన్నాను. ఆ అవార్డులు ఎంతవరకు మీకు తృప్తి ఇచ్చాయి? ఏ అవార్డులు వచ్చాయి? నాకు ముందు మంచి మనిషి అని అనిపించుకునే అవార్డు మించిన అవార్డు లేదు సార్. చేతనైనంత వరకు ఎవరు ఆపదలో ఉంటే వాళ్లకు లేదు అనుకున్న సహాయం చేస్తాను. ఇంకా మరీ పెద్ద సమస్య అయితే ఐ యూస్ టు రైజ్ ఫండ్స్ అనమాట. ఫండ్స్ రైజ్ చేసి ఇప్పటి వరకు 1,00,000, 2,00,000 అలా కలెక్ట్ చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో గురుదక్షిణ అనే పేరుతో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి సార్ మా జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 50 మంది ప్రైవేట్ టీచర్లకి నా ఓల్డ్ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి నెలసరి గ్రాసం, ఒక నెలకు సరిపడే గ్రాసాన్ని ఇంకొకరు దుర్గా గారని ఆవిడ నేను కలిసి ఇది మోటివేట్ చేసే చిల్డ్రన్ని 50 మంది గురుదేవులు వాళ్ళకి సెల్ఫీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదనే కండిషన్తో ఒక 50 మందికి చేశాను. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే టీచర్స్ కాస్త ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళకి, ఎందుకంటే ఆ టైంలో ఉద్యోగాలు లేక చాలా అవస్థలు పడ్డారు సార్. సో ఇలా ఇప్పుడు గ్రామీణ ప్రాంత పిల్లలకు బోధించడం నిజంగా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. నేనున్న ప్లేస్ నుంచి 100 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి నేను చెర్ల జడ్పీహెచ్ఎస్ తేగడలో చేస్తున్నాను సార్ ఉద్యోగం. నేను కొత్తగూడెంలో ఉంటాను. సో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంత దూరం ప్రయాణం చేస్తున్నామా ఏం చెప్తానులే అనే కాస్త అలసత్వం ఉంటుంది. కానీ ఇంత దూరం వచ్చి చెప్పినందుకు వాళ్ళకి ఎంతో అంత పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు శ్రమ కనిపించేది. ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని అవార్డులు వచ్చాయి కదా, ఏ అవార్డులు వచ్చాయి? నాకు కవి క్రాంతి, గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం మొన్న వచ్చింది సార్. విద్యాదాత అవార్డు అని చెప్పి 2021లో వచ్చింది. మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు సార్ 2021లో. బెస్ట్ మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఎన్నో అవార్డులు వచ్చాయి సార్. ఈ సేవా పురస్కారాలు వచ్చాయి. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం వచ్చింది. చాలా సంతోషం అమ్మా. నీకంటే ఈ అవార్డులు అనేటువంటిది క్రైటీరియా కాదు. అవును సార్. బట్ ఏంటంటే సేవ చేస్తున్నటువంటి, బోధన చేస్తున్నటువంటి కళారంగంలో ఉన్నారు, పై కవిత్వం రాస్తున్నారు. ఇలా చేస్తూ పోతూ ఉంటే అవార్డులు గుర్తించే వాళ్ళు ఉంటారు, సంస్థలు ఉంటాయి, అలా వస్తాయంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఒక పట్టుదల, ఒక స్త్రీగా అంటే నేను కూడా చదువుకోవాలి అంటే యువతులకంతా మీరు ఆదర్శం. ఏజ్ అడ్డరాదు, అంటే వయసు, స్త్రీ సంకల్ప బలం. గృహిణి అయినంత మాత్రం ఇంట్లో కూర్చొని ఉండాల్సినంత కాదు. ఆమె ఇంటి పనులు, వంట పనులు చేస్తూ పిల్లల్ని పెంచి 4 పిల్లల్ని పోషణ చేస్తూనే ఇంక మనం చదువుకోవచ్చు పడదలా ఉంటే అని అది నిరూపించారు. మీరు ఒక ఉపాధ్యాయులు కంటే గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలనుకున్నారు, కొట్టారు. 2 పోస్టులు ఉంటే అందులో నాది కూడా ఒకటి అనుకున్నారు. చాలా సంతోషము. అదేవిధంగా కవిత్వం కూడా మీ జీవిత అనుభవాల నుంచి ఒక రకంగా నాకు అనిపిస్తుంది కవుల యొక్క జీవితాలలో సంక్షోభమే గొప్ప కవిత్వంగా, సంఘర్షణ, సంక్షోభము, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా గొప్ప కవిత్వంగా మరి అది శిల్పీకరించబడతాయేమో అనిపిస్తుంది. ఏ కష్టం లేకపోతే, ఏ పెయిన్ లేకపోతే పోయం ఏం రాస్తాడు? కాబట్టి మీ పోయమ్స్ అంతా అంటే పెయిన్ అనేటువంటి గెయిన్ అంతే. పెయిన్ ఈజ్ గెయిన్.
సో అట్లాగా ఒక రెయిన్ లాంటి అంటే వర్షం లాంటి కవిత్వం రాసామమ్మా, చాలా సంతోషము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక పుస్తకాలు ఆవిష్కరింపజేస్తూ ఇంకా భవిష్యత్తులో అనేక మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మనం లెజెండ్ కార్యక్రమంలో మళ్ళీ కళ్యాణి గారితో మరి చేసినటువంటి ముఖాముఖి అనేక విషయాలు మనకు ఇందులో తెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ లెజెండ్ కార్యక్రమంలో మరొక రంగంలోని లెజెండ్తో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.